హాయ్ అండి, పెళ్లికి ముందు పాలపొరక ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అదేనండి ఇది. ఇద్దరం కలిసి అయితే పొద్దున్నే పాలపొరక కచ్చరాల దగ్గరికి అయితే వెళ్ళాం. మేము ఆ సైడ్ ఎదురు కచ్చరాలు అంటారు. ఇలా ఎద్దులకు పసుబొట్లు పెట్టేసి సన్నాయి మేళాలతో మంగళారతులతో ఇంటికి తీసుకెళ్తాం అన్నట్టు. కచ్చరాలతో ఈ విధంగా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పాలపొరకని ఇలా ఒక పందిరిలాగా అరేంజ్ చేసేసి ఆ పందిరి పైన మొత్తం ఈ విధంగా వేస్తారు. నిజానికైతే ఇది వేసిన తర్వాతనే అసలు ఆ పెళ్లి ఫీల్ అనేది వస్తుంది. ఆ బాజా భజంత్రీలతోటి, ఈ పచ్చని పాలపొరకతోటి చాలా నిండుగా కనిపిస్తుంది. అసలుకి పెళ్లి అంటే ఎన్ని పనులు ఉంటాయో కదా, అందులోనూ ప్రతి పనికి ఎంతమంది చేతులు వేస్తే ఆ పని అనేది ముందుకెళ్తుందో కదా. ఇక్కడ మా వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు. ఇలా తలా ఒక పని చేస్తేనే కదా ఆ పెళ్లి సందడి అనేది కనిపిస్తుంది. ఈ పెళ్లి పనులు జరుగుతున్నంత సేపు చాలా సరదాగా సంబరంగా ఉంటుంది, కానీ దీని వెనకాల ఈ పెళ్లి జరిపిస్తున్న పెద్దవాళ్ళ కష్టం అయితే చాలా ఉంటుంది. అసలు అంతా ఇంత ఉండదు, మాటలు చెప్పడానికి కూడా లేదు. అందుకే అంటారు పెద్దలు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. అసలు ఏదైనా వాళ్ళు అనుభవంతో చెప్తారేమో, అందుకే అంటారేమో అనుభవాన్ని మించింది ఇంకొకటి లేదు అని. ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాని గురించి తెలుస్తుంది ఏదైనా కానీ.